నిన్న పడిన వాన దెబ్బకు పొద్దెక్కేటాళ్ళకి మా వోళ్ళందరికీ గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే మా ఇంట్లో ఏం ముట్టుకున్నా సరే పై జిల్లుమంటుంది, షాక్ కొడుతుంది. నాకేమో పొద్దుగాల దొడ్డికొస్తుంది, బాత్రూంలోకి పోదామంటే భయమైతుంది. ఇంట్లో సింక్ కాడ కూడా షాక్ కొడుతుందని మా అమ్మ గిన్నెలన్నీ తీసుకుపోయి బయటనే దోమింది. ఇట్లయితే కాదు, ఏ పని చేయలేకపోతున్నామని ఎలక్ట్రీషియన్ ని దొలుకొని వస్తే ఆయన మొత్తం చెక్ చేసి ఫ్యాన్ ప్రాబ్లం ఉంది, అందుకే ఇల్లు మొత్తం మరతొచ్చిందని చెప్పిండు. ఇంకా ఫ్యాన్ ఇప్పి రిపేర్ కి అయితే పంపించినాం. ఫ్యాన్ ప్రాబ్లం ఉండి ఇల్లు అరితొచ్చి మా అమ్మకి షాక్ కొడితే మా అమ్మనేమో కోపం అంతా నా మీద చూపించి నాకు ఇష్టం లేని కూర చేసింది. ఇంకా చేసేదేం లేక నేనే ఇంత గుడ్ల కూర వేసుకుందామని ఫిక్స్ అయినా. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకుని దాంట్లో ఇంత నూనె పోసుకొని ఉల్లిపాయలు, పచ్చికాయలు, జీడిపప్పు, ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసిందంతా వేసుకొని మిక్సీ కట్టి పెట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన గుడ్లు తీసుకొని దాంట్లో ఘాట్లు పెట్టుకొని మళ్ళీ బాండి పెట్టుకొని దాంట్లో ఇంత నూనె పోసి ఈ గుడ్లను వేసుకొని పసుపు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీసారి బాండిలో నూనె పోసుకొని ఇలాచి, లవంగాలు వేసి మిక్సీ కట్టిన పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పెరుగు, ధనియాల పొడి, ఉప్పు, గుడ్లు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ కి కొత్తిమీర వేసి దించుకుంటే గుడ్ల కూర అయితే తయారైతుంది. ఈసారి కూడా యుద్ధాన్ని చేసి విజయవంతంగా విజయాన్ని అయితే సాధించిన. ఇంత అన్నం పెట్టుకొని ఇంత గుడ్ల కూర వేసుకొని అన్నం తింటుంటే ఈసారి షాక్ కొట్టకుండానే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి.